హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మామిడికాయ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి మా ఇంటి స్పెషల్ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకున్నామో సరైన కొలతలతో చూసేద్దాం. ముందుగా అయితే మేము మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం, నీట్గా తుడిచి ఒక 2 కిలోలు కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాం. ఇలా ఇప్పుడు వీటికి సరిపడా మెంతులు ఒక 30 గ్రాములు, అలాగే జీలకర్ర కూడా 30 గ్రాములు తీసుకొని వాటిని చిన్న మంట మీద దోరగా వేయించి కాస్తంత హీట్ అయ్యే వరకు ఉంచి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనం తీసుకుందాం. 250 గ్రాములు అయితే పడతాయి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులను అయితే పౌడర్ చేసేసుకుందాం. ఇక్కడ మా నానమ్మ మాత్రం పాతకాలం పద్ధతిలో రోకలిలో వేసి వాటిని మెత్తగా గ్రైండర్ లాగా పట్టినట్టు పట్టేసి పౌడర్ అయితే చేసేసింది. వీటి తర్వాత సేమ్ అలాగే ఆవాలని కూడా మనం తీసుకొని పౌడర్ అయితే పట్టేసుకోవాలి. వీటిని మాత్రం మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే మనం పౌడర్ పట్టేసుకొని ఈ మొత్తం పౌడర్ని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలకి సరిపడా కారం, ఉప్పు ఇవన్నీ పట్టించుకుందాం. కారం వచ్చేసి 1/2 కేజీ, ఉప్పు వచ్చేసి 3/4 కిలో, అలాగే ఇంతకుముందు మనం సిద్ధం చేసుకున్న పౌడర్ని కూడా వేసేసి వీటన్నిటిని మనం మామిడికాయ ముక్కలకైతే పట్టించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు అయితే మనం ఒక 1 కేజీ ఆఫ్ గ్రౌండ్నట్ ఆయిల్ అంటే పల్లి నూనె తీసేసుకొని, మేమైతే కాస్త కాల్చి చల్లార్చిన ఆయిల్ని వాడతాం కాబట్టి కొంచెం దాన్ని కాల్చి చల్లార్చి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కాస్తంత ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మనం ముందుగా పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అంతా వేసేసి కాస్తంత బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చిన్న మంట మీద వాటిని త్వరగా వేయించుకోవచ్చు. మనం ముందు సిద్ధం చేసుకున్న చాలా ఆయిల్ 1 కేజీ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, కానీ అదంతా పొంగి కింద పోతుంది. కాబట్టి మనం ఫస్ట్ దాన్ని తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్లో వీటిని వేయించుకొని అయితే ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటి అన్నిటినీ మనం మామిడికాయ ముక్కలలో వేసేసి అలాగే కాల్చి చల్లార్చిన నూనె కూడా మెల్లిమెల్లిగా మనం ఇందులో పోస్తూ మిశ్రమాన్ని కలుపుతూ మెల్లిగా పచ్చడిలాగా అయితే సిద్ధం చేసేసుకుందాం. మెల్లిమెల్లిగా ఇవన్నిటిని కలుపుతూ ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా చేసి ఆ తర్వాత ఒక చక్కటి నీట్గా తూర్చుకొని పెట్టుకున్న జార్ తీసుకొని అందులో మనం ఈ మిశ్రమాన్ని అంతా స్టోర్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా 3 డేస్ వరకు క్లోజ్డ్గానే ఉంచేసి ఆ 3 డేస్ తర్వాత మనం తీస్తే అప్పుడు ఇది అంతా ఊరి ఆయిల్ అంతా పైకి వచ్చేసి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మా నాన్నమ్మ అంతా దీన్ని ఒక పెద్ద జాడీలోకి అయితే ఎత్తుతుంది. ఇలా మూట కట్టి పక్కన పెడతాం. తర్వాత 3 రోజుల తర్వాత ఎలా వచ్చిందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఓపెన్ చేసి చూస్తే మన పచ్చడి అయితే రెడీ. ఆయిల్ అయితే అంతా పైకి వచ్చేసింది. సో జ్యూసీ మామిడికాయ పచ్చడి అయితే రెడీ. ఎలా ఉందో మీరు ట్రై చేసి మాకు చెప్పండి.